ప్రధానంగా ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సభ్యులందరితోటి వివరంగా చర్చించడం జరిగింది. మా కమిటీ ముఖ్యంగా 3 అంశాల పట్ల ప్రత్యేకమైన చర్చను చేపట్టడం జరిగింది. అందులో మొట్టమొదటిది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రచారంలోనూ మేనిఫెస్టోలోనూ కూడా ఆర్భాటంగా చెప్పినటువంటి 2.6 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకి సంపూర్ణమైనటువంటి మద్దతుగా ఈ ఉద్యోగాల కల్పన చేస్తామనేటువంటి మాట చెప్పి ఇవాళ చేతులెత్తేసినటువంటి సందర్భాన్ని సమావేశం తీవ్రంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఎవరైతే జాబ్ క్యాలెండర్ పైన చాలా ఆశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో సమావేశం ఏకాభిప్రాయంతో దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఒక ఉద్యమ రూపంలో నిరుద్యోగులకి సహకారం అందించాలని, వారితో కలిసి ఈ విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. రెండో అంశం, రైతులకు సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణం, ప్రధానంగా గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, నివర్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో మరే ఇతర రాజకీయ పక్షం కంటే కూడా ముందుండి జనసేన పార్టీయే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కృష్ణా జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు పర్యటించటం, రైతులకి మద్దతు పలకాలనేటువంటి మాటతోటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రకరకాల రూపాల్లో ఉద్యమం చేయడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా వారు ఏ రకంగానూ స్పందించకుండా ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నది, ఏవైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ప్రొక్యూర్ చేశారో దానికి సంబంధించినటువంటి సొమ్ము రైతులకు అందజేయడంలో 2 నెలలు పైబడిపోయినప్పటికీ కూడా వారికి ఆ డబ్బు అందక, ప్రభుత్వం చెల్లించక తొలకరిలో మళ్ళీ వాళ్ళు విత్తనాలు వేసుకోవడానికి వీలైన పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనందరం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో రైతుకు జరుగుతున్నటువంటి కష్టాన్ని, రైతు కన్నీరుని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఎప్పుడూ ఉండే విధంగానే రైతుకు బాసటగా నిలబడాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా రాయలసీమలో వేరుశెనగ పంట విషయంలో రైతులకి పెట్టుబడి రాయితీ కానీ బీమా ప్రీమియం కానీ మేమే చెల్లిస్తామనేటువంటి మాట ప్రభుత్వం చెప్పి ఇవాళ రైతులందరికీ కాకుండా వైసీపీ రైతులకు మాత్రమే చెల్లించేటువంటి విధానానికి తెగబడినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా దృష్టి సారించాలని, ఆ రైతులకు బాసటగా నిలబడాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా జొన్న కొనుగోలు కేంద్రాల్లో కూడా ప్రభుత్వం రైతులను మోసపుచ్చింది. కేవలం వైసీపీ నాయకులకి మాత్రమే లాభం కలిగించే విధంగా, వారికి అనుకూలంగా ఉండే విధంగానే కార్యక్రమాలు చేపడుతుంది తప్పితే సాధారణ చిన్నకారు సన్నకారు జొన్న రైతులు ఎవరికీ కూడా ఏమాత్రం ఉపయోగం పడలేని విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వడంలో కానీ, బీమా కల్పించడంలో కానీ, మద్దతు ధర చెల్లించడంలో కానీ ప్రభుత్వం విఫలమైందని మా పిఎస్సి కమిటీ స్పష్టంగా ఈ విషయం మీద చర్చించి దీని మీద కూడా రైతులకు బాసటగా ఉద్యమం చేయాలన్నటువంటి ఆలోచనతో రెండో కార్యక్రమంగా చేపట్టబోయింది. అదేవిధంగా మూడోది ప్రధానమైంది, రాష్ట్రంలో క్షీణిస్తున్నటువంటి శాంతి భద్రతలు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా మహిళల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ, అఘాయిత్యాలు కానీ, అత్యాచారాలు కానీ రోజు రోజుకి పెరిగిపోతుంటే, ముఖ్యంగా వైసీపీకి చెందినటువంటి అనేక మంది మద్దతుదారులు ఈ అత్యాచారాలకు పాల్పడుతూ ఉంటే యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంది తప్పితే వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. చాలా హై అలర్ట్ ఉండేటువంటి ఈ కృష్ణా నదీ తీర ప్రాంతంలోనే
ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే దాన్ని ఇప్పటివరకు కూడా తేల్చలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఉందంటే ఎంత సిగ్గుచేటో మనం ఆలోచించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తంగా చూసుకున్నప్పటికీ కూడా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో గతం కంటే చాలా ఎక్కువ అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతల్ని గాలి కొదిలేసి కేవలం రాజకీయపరమైన కార్యక్రమాలకే పరిమితం అయిపోయినటువంటి ఈ పోలీసు యంత్రాంగం ఒక విధానం మార్చుకోవాలనేటువంటి మాటను కూడా మా కమిటీ స్పష్టంగా చర్చించి దాని మీద కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా మరొక ప్రధానమైన అంశం ఇవాళ మన రాష్ట్రంలో కనబడుతున్నది జల వివాదాలు. ఈ జల వివాదాల విషయంలో ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలిసి డ్రామా ఆడుతున్నారనేటువంటి మాట అన్ని చోట్ల వినపడతా ఉంది. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులతోటి మా పార్టీలోనే ఉన్నటువంటి ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి నిపుణులతోటి విస్తృతమైన చర్చ చేసి త్వరలోనే ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ రౌండ్ టేబుల్ ద్వారా కానీ మాట్లాడి అదేవిధంగా దానికి సంబంధించిన కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా కమిటీ అభిప్రాయపడినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ రాష్ట్రంలో విద్యాశాఖ ఒక ప్రొసీడింగ్స్ ద్వారా ఒక జీవో ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలల్లో కానీ జూనియర్ కళాశాలల్లో కానీ టాయిలెట్లు ఉన్నటువంటి చోట్ల అక్కడ ఆ టాయిలెట్లని శుభ్రపరచడానికి ఆయాల్ని నియమించుకోవచ్చు అనేటువంటి ఒక ప్రొసీడింగ్స్ని అన్ని ప్రధానోపాధ్యాయులకి ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే గత నవంబర్ నుంచే చాలామంది ప్రధానోపాధ్యాయులు ఆయాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఆయాలను కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోమన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పిల్లలకు సంబంధించిన తల్లులు ఎవరైతే ఉన్నారో వారినే ఈ ఆయాలుగా నియమించాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో చెప్పిన మాట ఏంటంటే వారికి నెలకి 6,000 రూపాయలు చొప్పున జీతం ఇచ్చే విధంగా మే నెలలో సెలవులు ఉంటాయి కాబట్టి అందులో సగం 3,000 ఇచ్చే విధంగా ఒక ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఫిబ్రవరి నుంచి ఇవాళ జూన్ వరకు ఈ 5 నెలల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా 6,000 చొప్పున చెల్లించాల్సి ఉంది. అలా ఉన్నటువంటి ఆయాలు ప్రధానోపాధ్యాయులు నియమించినటువంటి ఆయాలు ఇవాళ ఈ రాష్ట్రంలో 45,261 మంది ఆయాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. వీరు నిత్యం కూడా అక్కడ టాయిలెట్లు శుభ్రపరచడం, ముఖ్యంగా మామూలు వాళ్ళు చేయలేనటువంటి పనిని వారు చేస్తూ అన్ని రోజులు శ్రమ పడితే ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం మరో ప్రొసీడింగ్ ఇచ్చింది. అదేమిటంటే మొదటి 3 నెలలకి మేము 1,000 రూపాయలు చొప్పున ఇస్తాం, వారు చెప్పింది 6,000 చొప్పున ఇస్తామని. తర్వాత 2 నెలలకి ఏప్రిల్ మే నెలలకి దాంట్లో సగమే ఇస్తాం, మొత్తం మీద ఒక్కొక్కరికి 5,000 మాత్రమే ఇస్తామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం కొత్తగా చెప్తుంది. ఇప్పటికే వారందరినీ కూడా 6 నెలలుగా ఉద్యోగంలో పెట్టుకున్నటువంటి హెచ్ఎంలు ఇవాళ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరూ రిప్రజెంటేషన్ ఇస్తే ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎవరిని ఎంతమందిని పెట్టుకున్నారో లేకపోతే ఎలాగ వాళ్ళు టాయిలెట్లు శుభ్రపరుస్తున్నారో అనేటువంటిది మాకు యాప్లో అప్లోడ్ కాలేదు కనుక సరిగ్గా మేమేమో ఇంతే ఇస్తామనేటువంటి మాట చెప్తూ ఉంది. దీనివల్ల 45,000 మంది ఇంచుమించు వారందరూ బాధపడుతున్నటువంటి సందర్భం. ప్రభుత్వం అటువంటి చిన్నవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మినిమం జీతాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసింది. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మేము చర్చించడం జరిగింది. వీటి మీద సమగ్రమైనటువంటి కార్యాచరణని తయారు చేసుకుని ఒక ఉద్యమ రూపంలోనే నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, రైతన్నల విషయంలో కానీ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కానీ ఒక ఉద్యమ రూపంలో వెళ్ళాలనేటువంటి మాటని వాళ్ళ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించడం జరిగింది. దీని మీద యాక్షన్ ప్లాన్ని తర్వాత మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు బోనబోయిన సుధాకర్ గారు కూడా 2 మాటలు చెప్పాల్సిందే. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో పిఎస్సి కమిటీ మీటింగ్ జరగటం, ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి
జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కోవిడ్ సందర్భంగా ఎక్కడైతే ఇబ్బంది పడి ఉన్నారో, ఎక్కడైతే కోవిడ్ బారిన పడి నష్టపోయి ఉన్నారో, ముందుగా ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో ఆయా నాయకులు వెళ్ళి వారిని పరామర్శించి వారికి కావాల్సినటువంటి ధైర్యాన్ని నింపే విధంగా కూడా ఒక రాజకీయ ప్రణాళికని ఈ రోజున చేపట్టడం జరిగింది. అట్లానే రాబోయే రోజుల్లో ప్రస్తుతానికి కోవిడ్ తగ్గుముఖం పట్టిన సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా జనసేన పార్టీ పోరాటాన్ని కొనసాగించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా మరలా వారు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే విధంగా కూడా జనసేన పార్టీ ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, దుర్గేష్ గారు చెప్పారు, 45,000 మంది ఆయాలకి మీరు జీతాలు ఇవ్వడానికి వెనకడుగు వేసి వారి మనుగడను దెబ్బతీసే విధంగా, వారి జీవన భృతిని దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ అడుగుతాం, ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కోవిడ్లో దెబ్బతిన్నటువంటి వ్యాపారస్తులందరికీ మీరేమైనా పన్ను తగ్గించే సదుపాయం కానివ్వండి, కరెంటు బిల్లు తగ్గించే సదుపాయాన్ని కానీ ఏమైనా కల్పించారని అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాల్సినటువంటి అన్ని పన్నుల్ని కోవిడ్ సమయంలో కూడా వసూలు చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కానివ్వండి, మీ వద్ద పనిచేసినటువంటి ఉద్యోగులకు కానివ్వండి ఇవ్వాల్సినటువంటి జీతాలు సకాలంలో అందించట్లేదు. మీ దగ్గర పనిచేసినటువంటి కోవిడ్ వారియర్స్గా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని 2 నెలలకి 3 నెలలకి పరిమితం చేసి వారికి జీతాలు అందించడం లేదు. ఆయాలకు కూడా 2 నెలలకు 3 నెలలకు పరిమితం చేసి కోవిడ్ సమయంలో పనిచేయలేదు కాబట్టి మీకు జీతాలు ఇవ్వడం లేదని చెప్తా ఉన్నారు. ప్రజలందరినీ మోసం చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగించి ప్రజా సంక్షేమాన్ని అమలు చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడల వంచి ప్రజల కోసం పనిచేసే విధంగా కూడా మా అందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటాం.